ఒకే గ్రామ పంచాయతీకి చెందిన 5గురు పేదింటి పిల్లలు ఎస్ఎస్సి జీడీ పరీక్షల్లో విజయం సాధించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరబోతున్నారు. దీంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు విజేతలకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. విద్యలో రాణించారు, ఉత్తమ కొలువులు సాధించారు. ఓ కుగ్రామానికి చెందిన 5గురు పేదింటి పిల్లలు. దీంతో ఆ గ్రామస్తులు సంతోషంలో తేలియాడుతున్నారు. ఆ పిల్లలపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. విజయనగరం జిల్లా సంతకవటి మండలం మల్లయ్యపేట, మంతెన గ్రామాలకు చెందిన 5గురు ఎస్ఎస్సి జీడీలో నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో విజయం సాధించారు. ఒకే గ్రామ పంచాయతీకి చెందిన 5గురు ఈ విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మల్లయ్యపేట గ్రామం, మా ఊరి పిల్లలకి 4గురికి ఒకేసారి గవర్నమెంట్ జాబులు వచ్చాయి. వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు కష్టపడి చదివించినందుకు వాళ్ళు తగిన ఫలితాన్ని ఇచ్చారు. వాళ్ళని చూసి మరి 10 మంది పిల్లలు కూడా ఇలాగే చదువుకొని పైకి వచ్చి ఊరికి పేరు, మంచి మద్యం అన్నీ తేవాలి. అలాగని మేము అభినందిస్తూ ఊరందరూ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ అభినందిస్తూ. మల్లయ్యపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రాజశేఖర్ BSF2, పేడాడ భవానీ BSF3, పోతిన శివప్రసాద్ AR రైఫిల్ విభాగాలకు మంచి మార్కులతో ఎంపికయ్యారు. మంతెన గ్రామం నుంచి పేడాడ మోహన్ CRPF కు ఎంపికయ్యారు. ఒకే గ్రామ పంచాయతీకి చెందిన 5గురు పేద కుటుంబీకుల పిల్లలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి ఎన్నికై ఆ గ్రామ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు బొడ్డేపల్లి రాజశేఖర్. నేను గత సంవత్సరం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాలూకు నోటిఫికేషన్ నవంబర్లో పడింది. దానికి అప్లై చేసుకుని ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ దానికి సంబంధించిన ఎగ్జామ్ రాశాను. తర్వాత ఎగ్జామ్ గ్రౌండ్ కట్ ఆఫ్ వచ్చింది. గ్రౌండ్ కట్ ఆఫ్లో నేను క్వాలిఫై అయ్యాను. గ్రౌండ్ మెరిట్ అన్ని పోగా నాది 107 మార్క్స్తో నేను BSFకి సెలెక్ట్ అయ్యానండి. పోతిన శివప్రసాద్, మా నాన్నగారి పేరు నరేంద్ర. మా నాన్న వ్యవసాయ కుటుంబం నుంచి మమ్మల్ని పెంచుతూ వచ్చాడు ఇంతవరకు. మొన్న డిసెంబర్ 5న రిలీజ్ అయిన SSC జీడీ ఫలితాల్లో నాకు అస్సాం రైఫిల్స్ వచ్చింది. నాతో పాటు నా తోటి 3 స్నేహితులు కూడా ఉద్యోగాలు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. భవానీ, మాది మల్లయ్యపేట గ్రామం. నేను BSFకి సెలెక్ట్ అయ్యాను. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి నన్ను చెల్లిని అమ్మ ఒక్కరితే చదివించింది. ఈ రోజుల్లో ఆడపిల్ల చదవడం అంటే పెద్ద ప్రపంచమే. దానికి తోడు అన్నయ్య, మావయ్య ఎక్కువ సపోర్ట్ చేశారు. ఇంతవరకు పెళ్లి చేయకుండా ఉంచడం అంటే గ్రేటే కాబట్టి ఎక్కువ అన్నయ్య సపోర్ట్ చేశాడు చదివించడంలో. నూరు శివప్రసాద్, మాది మల్లపేట గ్రామం. మా నాన్న వేణుగోపాలరావు. మా నాన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము. మేము సాధారణమైన వ్యవసాయ కుటుంబం. నేను గత ఏడాది అగ్నివీర్ పరీక్షలో కూడా పాస్ అయ్యాను. అగ్నివీర్లో నాకు ఆర్మీ జాబ్ వచ్చింది. అది దాంతోపాటు నేను SSC జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశాను. అది కూడా ఫిజికల్ క్వాలిఫై అయ్యాను. నాతో పాటు మా ఊర్లో 4గురు జాబ్ వచ్చింది. ఇద్దరికి BSF, ఇంకోళ్ళకి అస్సాం రైఫిల్ జాబులు వచ్చాయి. దీంతో మా ఊరు మొత్తం పండగ వాతావరణంగా మారింది. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు విజేతల కుటుంబీకులు విజేత పిల్లలకు స్వీట్స్ తినిపించి అభినందించారు. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదువులు సాగిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని, ఇందుకు తమ ఈ 5గురే నిదర్శనమని గ్రామ సర్పంచ్ నున్న గొప్పల విశ్వేశ్వరరావు తెలిపారు. సంతకవటి మండలం మంతెన గ్రామ పంచాయతీ సర్పంచ్ను. మా మంతెన గ్రామ పంచాయతీ సంబంధించిన 5గురు పిల్లలు ఇందులో ఉత్తీర్ణం కావడం జరిగింది. అందులో ఒక్క మల్లయ్యపేట గ్రామం సంబంధించి 4గురు పిల్లలు ఉత్తీర్ణం అవ్వడం ఈరోజు మా మల్లయ్యపేట గ్రామంలో ఒక పండగ వాతావరణంగా ఆ కుటుంబాలతో పాటు మేము కూడా చాలా సంతోషం, ఆనందదాయకంగా ఉన్నాము. అలాగే మా మండలానికి సంబంధించి 5 పోస్టులు వస్తే 5 కూడా మా పంచాయతీలో ఉండడం మాకు ఎంతో గర్వకారణం. మా గ్రామానికి, మా పంచాయతీకి, మా మండలానికి కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినారు. దేశానికి వెన్నెముక గ్రామం. దేశ భవిష్యత్తు గ్రామసీమలపై ఆధారపడి ఉంటుంది. అటువంటి గ్రామసీమకు చెందిన 5గురు గ్రామరత్నాలు ఎంతటి విజయం సాధించడం ఎంతో ప్రశంసనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.